మహిళా అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు జన్మదినం సందర్భంగా పొదుపు మహిళలకు అదనంగా 2 లక్షల రూపాయల రుణాలను అందిస్తున్నారని ప్రకటించడం సంతోషకరమైన విషయం అన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. వారి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జన్మదిన సందర్భంగా మన హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నందు మనం ఈరోజు అందరి మధ్యలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు అందరూ కూడా చంద్రబాబు ఆడవాళ్ళ కోసమే ముందు చేస్తున్నారు. ఆడవాళ్ళు మేలు జరగాల, వాళ్ళు ఎక్కడ ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని చెప్పి దానికి ఆయన ఎక్కువ కృషి చేస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పొదుపు లక్ష్మి గ్రూపులకు 2 లక్షల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి, లోన్గా ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. అందరూ కూడా గమనించుకొని చంద్రబాబుకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఆయన దేవుడు ఆరోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా మన హాస్పిటల్ స్టాఫ్ తరఫున, హాస్పిటల్ వచ్చిన రోగుల తరఫున, అందరి తరఫున ఆయన కోరుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరంగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన కేక్ కట్ చేసుకొని ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆయనకి నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనం మా యొక్క హెల్త్ సెంటర్ తరఫున, మహిళల తరఫున అందరితో కూడా బుచ్చి తరఫున కూడా తెలుపుకుంటున్నాము. అలాగే మన మేడం గారు కూడా అందరికీ చాలా కోర్ నియోజకవర్గంలో ఆమె చాలా సహాయ సహకారాలు అందిస్తూ మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా అందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయనకి పోలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా మన ముఖ్యమంత్రి గారు నియమించుకున్నారు. మన మహిళలందరికీ ఆయన అంత మంచి పని చేస్తూ ఈరోజు పొదుపు లక్ష్మికి కూడా 2 లక్షల రూపాయలు అదనంగా ఆయన పుట్టినరోజు కానుకగా మన మహిళల కోసం లోన్ దానికోసం ఇచ్చారు. దానికోసం కూడా మీరందరూ మహిళలందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఆయనకి ఈ విధంగానే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మనందరం కోరుకుంటూ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు, నెల్లూరు ఎంపీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు, పార్లమెంట్ సభ్యులుగా ఆయన, నియోజకవర్గంలో మన ప్రశాంతి రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర తరఫున ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ సార్ గారు కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అనేక మందిని తీసుకొచ్చి మన యువతకు ఉద్యోగాలని చెప్పి వాళ్ళ నినాదమే అది. అందుకని ఎన్నో పరిశ్రమలు మన మేడం గారు వచ్చినాక, మన ఎమ్మెల్యే మేడం గారు వచ్చినాక, ఇక్కడ మన ఎంపీ వేమిరెడ్డి గారు వీళ్ళు వచ్చినాక మన నెల్లూరు తీరే మారిపోయింది. ఆ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలా మన మేడం గారికి, సార్ గారికి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి కార్యక్రమంలో ఆయన కోసం ఆయన ఆనందంగా బాగా అంత ఆయురారోగ్యాలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని, ఇంకా మన కోసమైనా ఆయన్ని బాగుండాలని కోరుకొని ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు. రేయింపగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యతలను భుజాలపై మోస్తూ అభివృద్ధి ఫలాలను వరాల కానుకగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు.